మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. రైతన్నల కష్టాలు మళ్ళీ రోడ్డు మీదికి వచ్చేశాయి. పంటకి కావాల్సిన ఎరువులు లేకపోతే ఆ పంట దెబ్బతింటుంది. క్యూలో నిలబడ్డ యూరియా బస్తా మాత్రం రైతు చేతికి చేరట్లేదు. మేము డబ్బులు చెల్లించడానికి రెడీగానే ఉన్నాం, కానీ బస్తా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పంటలు ఎండిపోతాయని వేలాది మంది రైతులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు. మాకు యూరియా ఇవ్వండి, మా పంటల్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు రైతులు. ఈ ధర్నాలో బుస్సాపూర్, వెంకటాపూర్, ఇరుకోడ్, తోర్నాల, రాంపూర్ రైతులు పాల్గొన్నారు. యూరియా కావాలి 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 ఇరుకోటి గ్రామం మాది. ఊరియా లేక ఒక్కొక్కరు 3 నెలలు ఆయన ఆటేసి ఇదివరకు ఒక్క ఊరియా సంచి ఉడకదు అల్లలేము మందులు వరకు. ఈ సీఎం వచ్చిన నుంచి మాకు ఎంత తిప్పలు అవుతుంది. వాడు ఎక్కడున్నా లంచం వరకు ఇక్కడ రావాలి. మాకు సీఎం వచ్చి మాకు మనసు సంచులు ఇప్పించాలి, లేకుంటే చెప్పనుకుని నష్టమని ఒక్కొక్కరు చేసి మాకు ఈ పదవి ఆశ కాంగ్రెస్ వస్తే ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పిండు. మమ్మల్ని ఇట్లా మోసం చేసిండు. ఈ మోసం చేసినందుకు అని చెప్పనుకుని నష్టం అనిపిస్తుంది మాకు. మేము ఎంత కష్టపడి రైతులము ఇంత కష్టపడి చేసినా కానీ మా రైతుల కష్టం అంతా వృధా అయిపోయింది. మా కష్టం అంతా వృధా అయిపోయింది. ఇన్ని రోజులకు కష్టం చేస్తే మేము 3 నెలల పొద్దు ఆయన ఆటేసి ఇది వరకు అందులో ఒక్క ఊరియా సంచి ఉడక దొరకలేము, మాకు మందు చల్లలేము. అది 6 నెలలు చేస్తేనే మేము చేస్తేనే మీరు బతకగలుగుతారు. మీరు సీట్లే ఎట్లా కూర్చున్నారు, మేము చేయగానే మీరు కూర్చున్నారు. రైతు లేని సీట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మీద పై మీద కూర్చున్నాగానే అయిపోతుందా? కాంగ్రెస్ అంటేనే మేము ఇది చేస్తాం అది చేస్తామని మమ్మల్ని నమ్మించి మోసం చేసిర్రు. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? ఒకసారి సీఎం దిగి రావాలి. ఇక్కడ ఇరుకోడు సిద్దిపేట జిల్లాకి ఎప్పుడన్నా వచ్చిండ వాడు ముఖం పెట్టుకొని ఈ ఊరికి? ఇక్కడ సిద్దిపేట జిల్లాకి ఎన్నో రాలేవాడు సీఎం అయ్యి. మేము సిద్దిపేట జిల్లాలో ఎంత తల్లడిస్తున్నాం, ఎంత బాధపడుతున్నాం. రోజుకు పొద్దుగల 6 గంటలకు వచ్చి లైన్ కడితే ఇప్పటి వరకు మాకు టోకెన్ ఇడిచిపెట్టి 2 నెలల కల్లా లారే లేదు మాకు. ఇంతగానం ఎందుకు? సంచి లేదు, లేదు. రైతోడు ఎట్లా బతుకుతాం? మాకు గవర్నమెంట్ జాబ్లు ఏమన్నా? మాకు గవర్నమెంట్ జాబ్లు రేవంత్ రెడ్డి ఎక్కిరించే మాకు రేవున నీళ్ళు అయిపిస్తాడు. మాకు ఒక్క మందు బస్తలేదు. నాట్లు నాటేసుకొని 3 నెలలు అయితే మాకు ఒక మందు బస్తలేదు. తిరిగి ఈడలైన వాడలైన అంటే ఏడు తిరిగినా ఒక సంచి లేదు. మాకు మంచికి ఒక్క మందు డబ్బు ఇయ్యి అంత మంచిగా మందు అవుతాం, చచ్చిపోతాం. వాడు ఆఫీసులో పంటు నిమ్మలంగా కూర్చుంటే వాడికి మేము చెప్పినా కొద్దిగా నిమ్మకు నీరెక్కినట్టుంది. వాడు ఏం చేస్తాడో మాకు సంబంధం లేదు. మాకు ఇప్పుడు మందు బస్తాలు కావాలి. కేసీఆర్ సార్ ఉండగా, హరీశ్రావు సార్ ఉండగా ఎట్లా వచ్చినా ఇప్పుడు అట్లా రావాలి, లేకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తాడు మమ్మల్ని? ఇది ఇస్తా అది ఇస్తా అని అన్ని ఆమ్నీలు తీసుకొని ఒక ఆమ్ని కూడా దిక్కులేదు ఇవరకు మాకు. ఎందుకు మహిళలు ఉసురు పోసుకుంటుండు? మహిళలు ఉసురు ఎందుకు పోసుకుంటుండు? సపరేట్గా మూసుకొని ఉందండి. కేసీఆర్ ఉండగా మేము ఎటువంటి ప్రాబ్లాలు చూడలే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా వేయలే మమ్మల్ని. బజార్ ఎక్కనే ఒక ఆడలు ఊరుక బజార్ మాకు అనుకూలంగా లెక్కే లేదు. మాకు ఉదయం 6 గంటల నుంచి బుస్సాపూర్, వెంకటాపూర్, ఇరుకోడు, తోర్నాల, రాంపురం 5 గ్రామాల ప్రజలు వచ్చి 6 గంటల నుంచి లైన్లు కట్టుకొని ఒక రోజు కూలి చేసుకుంటే 800 నుంచి 1000 రూపాయలు పడేది. 200 రూపాయల యూరియా బస్తా కోసం 1000 రూపాయల పైన వదిలిపెట్టుకొని ఈడ క్యూ లైన్లు కట్టి తోచుకుంటూ దొబ్బులాడుకుంటూ ఏంది ఈ వ్యవస్థ? ఏం నడుస్తుంది అసలు ప్రభుత్వంలో? ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? దీని మీద గవర్నమెంట్ కానీ జిల్లా కలెక్టర్ ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని మేము ఊహించదలుచుకోలేదు. 2 లారీల యూరియా వస్తుంది ఈరోజు ఇరుకోడుకు అనేది సమాచారం, కానీ వచ్చింది 200 బ్యాగులు. అది ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు? అంటే రైతులే తన్నుకోవడానికి ప్రయత్నం చేస్తుర్రా? ఈ రైతుల మధ్యలో ఉన్న ఐకమత్యాన్ని దెబ్బతీసే కుట్ర అని కూడా మీకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారు స్పందించి వెంటనే వచ్చి మరి మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చి రేపు సాయంత్రం వరకైనా ఒక 3 లారీల యూరియా ఇవ్వాలని చెప్పి ఈ 5 గ్రామాల రైతులము కోరుకుంటూ ఉన్నాం. యూరియా బస్తా ఇస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినందుకు ఇరుకోడుకు రాగపురం కాడేమో రోజు ఒక లారీ వస్తుంది. ఇరుకోడుకేమో ఇంతవరకు ఎప్పుడు వచ్చిందంటే
ఒక 15 రోజుల కింద వచ్చిన యూరియా ఇంతవరకు ఒక లారీ రాలే. అంటే వీళ్ళు ఈ ఆగ్రోస్ కంపెనీ అయినా కడుతుండా డబ్బులు, లేకపోతే ఎక్కడైనా బయటకు ఈ లారీలు పంపిణీ చేస్తుండా? మా ఇరుకోడికి వచ్చే లారీలు బయటకి వీళ్ళు పంపుతారా? ఆగ్రోస్ కంపెనీ అయినా ఏయో అంటాడు, మీకెందుక ఇరుకోళ్ళే? ప్రతి గ్రామానికి పోయినా, సిద్దిపేట పోయినా, రాగపురం పోయినా, ఎక్కడ పోయినా రైతుల మనటలు కుక్కల కురికి ఆ యూరియా దొరుకుతుందని అంత ఆడు క్యూ లైన్ కడితే మీ ఇరుకోడు కదా, మీ ఇరుకోడు కన్నా యూరియా ఇస్తాము, ఇక్కడ ఇయ్యము, ఇరుకోడు కన్నా సెంటర్ ఉన్నది కదా, మీకెందుక బాబు గీడికి ఎందుకు వస్తాను? ఏయో అంటాడు. సిద్దిపేటలో ఇస్తాను, సిద్దిపేట పోతే మీ ఇరుకోళ్ళు ఇస్తానని అంటాడు. ఏడివైనా ఇరుకోడు అంటేనే కుక్కలు గెలిచినట్టు గెలుపుతారు, ఇరుకోడు అంటేనే రైతులు చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఇరుకోడుకు 5 లారీలు వచ్చేదాకా ఇక్కడ నుంచి మేము ధర్నాలను విరమించేది లేదు, ఈ రోడ్డు నుంచి పోయేదే లేదు. కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, పోలీసులు కానీ, ఎస్ఐ కానీ ఎవరు వచ్చినా మాకు సపోర్ట్ చేసి మాకు బస్తాలు రాసిచ్చినట్టయితేనే ఈ ధర్నాలు విరమిస్తామో ఎవరిదాకా విరమించమని. కాంగ్రెస్ ప్రభుత్వము అని మేము నాటు వేసి నెల మీద 15 రోజులు అవుతుంది. 15 రోజులకు చల్లాల్సిన యూరియా ఇప్పటి వరకు ఒక బస్తా కూడా దొరకలేదు. ఇవాళ ఇక్కడ ఒక లారీ రావడం జరిగింది. ఆ లారీలో కూడా 200 బస్తాలే మనకు అలాట్ అయినాయి. కాబట్టి 400 మంది రైతులు వచ్చారు. పడిగాపులు కాస్తుంటే ఇప్పటి వరకు అన్లోడ్ కాలేదు. అన్లోడ్ అయిన బస్తాలు కూడా మనిషికి ఒకటి కూడా దొరకాయి అంటారు. అందుకనే వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకుముందుకు కేసీఆర్ హయాంలో కావాల్సిన యూరియా దొరుకుతుండే, సకాలంలో కావాల్సిన యూరియా దొరుకుతుండే. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పటి వరకు ఒక యూరియా బస్తా కూడా దొరకడం లేదు. రైతులు ఎండల పడిగాపులు కాస్తున్నా కానీ ఒక పొద్దుగా దాకా దొరికినా కానీ టోకన్కు ఒక 2-3 గంటలు టోకన్ లైన్ కట్టాలి. టోకన్ వచ్చిన తర్వాత ఓటీపీ కొరకు గంటల తరబడి గంటల తరబడి లైన్లు కట్టినా కానీ ఓటీపీ రావడం లేదు, ఓటీపీ వస్తలేదని చెప్పి వెనుదిరిగిపోతున్నారు రైతులు. ఇప్పటి వరకు రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికైనా యూరియా అందుబాటులో రావాలని రైతులు ధర్నా చేయడం జరుగుతుంది. మళ్ళా యూరియా ఇరుకోరికి సగం బత్తనే వచ్చినాయి, సగం వచ్చింది. ఇంకా మొత్తం దించాలి. మాకు మా తోర్నాల ఇరుకోడి విలేజ్లకు మందు బస్తా లేక ఆందోళన చెందుతున్నాం. రోడ్డు మీకు ఎక్కినాం అందరం. 6 ఎకరాలు వేసిన ఒక్క బత్త కూడా దొరకలేదు నాకు. ఎందుకు ఇది ఏం చేసుకుంటా వరి? ఇప్పుడు దాని పెట్టుబడి తక్కువ, అన్ని లోడ్ వచ్చింది, ఒక లోడ్ వచ్చింది, ఒక్క సంచి ఒకరికి రాదు. ఇది ఎట్లా పరిస్థితి? ఎట్లా? రైతులు అందరూ ఆందోళన చెందుతారు. రోడ్ ఎక్కినాం అందరం. యూరియా బత్తా కావాలి, యూరియా బత్తా వచ్చినాయి 400 బస్తాలు మాట్లాడు. ఈరోజు ఇరుకోడికి ఒక లోడు యూరియా బస్తాల లోడ్ రావడం జరిగింది. ఇందులో సగం లోడు ఇక్కడ దించుతారట, మళ్ళీ సగం లోడు వేరే దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ లోడ్ మొత్తం దించితేనే మంచిగా బస్తా వచ్చే అవకాశం ఉంది. అందుకు గాను ఈ లోడ్ మొత్తం దించాలి. ఈ లోడు మొత్తం దించేదాకా దాన చేయడమే జరుగుతుంది. ఇందులో నుంచి ఒక బస్తా బయటకు పంపించడం జరగదు. ఇక్కడ రిక్వైర్ ఉన్నాయి, అయితే 500 రిక్వైర్ ఉన్నది. కాకపోతే 250 మాత్రమే దించారు. మిగతా మొత్తం ఉన్న ఏవైతే లోడ్ దించుతారో ప్రతి ఒక్కరికి వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఒక బస్తా పోయినా ఒక బస్తా ఇప్పుడున్న బస్తాలు ఇప్పుడున్న 250 బస్తాలు దించితే మనిషికి ఇడున్న వాళ్ళకి సగం మంది కూడా రాదు. మొత్తం దించితే మాత్రం ఒక 90% ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఒక 90% మందికి వచ్చే ప్రాసెస్ ఉన్నది. 6 ఎకరాలు ఒక బస్తా, 6 ఎకరాలు ఒక బస్తా. ఏం చేయమంటావు చూసుకోండి. 6 ఎకరాలు ఇప్పుడు మొత్తమే చల్లని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 3 నెలల బియ్యం ఇచ్చిండు, యూరియా రూపాయలు పెట్టిండు. దీన్ని ఏం చేయమంటావు? దీన్ని తీసుకుపోయి సార్ చెప్పండి. 6 ఎకరాలు ఒక బస్తా. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.